అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. నేను 8వ తరగతి శతక సుధా పాఠ్యాంశం గురించి వివరించబోతున్నాను. శతకము అంటే 100 పద్యాలు ఉంటే దాన్ని శతకము అంటారు. ప్రతి తరగతిలో కూడా మనకు శతక పద్యాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు 8వ తరగతిలో ఉన్నటువంటి శతక సుధ గురించి నేర్చుకుందాము. శతక పద్యాలను రాసినటువంటి కవులను శతక కవులు అంటారు. మొదలుగా మనము చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఇందులో ఒక పద్యము చదివి దాని యొక్క భావాన్ని తెలుసుకుందాము. ఆ తర్వాత శతక సుధ పాఠ్యాంశంలోకి వెళ్దాం. మొదటగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. యాదగిరీషుని వేడుకుంటూ తిరువాయి వెంకట కవి రాసినటువంటి ఈ కింది పద్యాన్ని చదవండి. వాదము చేయగా నరులు వాక్య పరుందని వెగ్గు చేతురు, మోదముతో కుదించిన ముందు వెలుతురు కింది పోదుగా, ఏదియు పలకకుండా ఎడలితడు మూగని ఎంచుచుండుగా, నీ దయగలగగా సుఖము నేర్పుని యాదగిరీంద్ర ఒక్కెదన్. ఇది యాదగిరీంద్ర శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యము. ఈ పద్యం యొక్క భావం చూసినట్లయితే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే నరులు ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్కువ చేతులు అవహేళన చేస్తూ ఉంటారు. మోదంతో భుజించు మెడ అంటే ఎక్కువ ఇష్టంగా తిన్నట్లయితే మనిషిని తిండిబోతుగా భావిస్తారు. ఏదియు పలకకున్న ఎడల, ఏమి మాట్లాడకున్న ఎడల అతడు మూగ మనిషిగా ఎంచుచుండుగా భావిస్తారు. నీ దయ కలుగగా, నీ యొక్క దయ చూపగా, సుఖము నేర్పుని యాదగిరీంద్ర ముఖ్యదన్ అంటే నీ యొక్క దయ కలుగగా ఈ లక్షణాలన్నీ నీ యొక్క మనిషిలో కుదురుకుంటాయని చెప్తాను. పాఠ్యభాగం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పాఠము శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది. కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. అప్పుడప్పుడు 108 పద్యాలు కూడా శతకంలో ఉండడం జరుగుతుంది. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదం కానీ, పాదం కానీ లేదా 2 పాదాలు కానీ అన్ని పద్యాలు ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే రాజుకు కిరీటం ఎలాగైతే అందాన్ని ఇస్తుందో పద్యానికి మకుటం కూడా అంతే అందాన్ని, అలంకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏ పద్యము దానికదే స్వతంత్ర భావంతో అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, భాషరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ భాగవరాంజనేయ శతకాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము కవి పరిచయాన్ని చూసినట్లయితే నారాయణ శతకం నుంచి తీసుకోవడం జరిగింది. నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. దీనిని పోతన గారు రాశారు. ఇతడు వరంగల్ జిల్లా బొమ్మల గ్రామవాసి. ఆంధ్ర మహాభారతము, భోగిని దండకం, వీరభద్ర విజయము రచనలు ఇలా చేయడం జరిగింది. మొదటి పద్యాన్ని నేర్చుకుంటాము. నారాయణ శతకం నుంచి తీసుకోబడినటువంటి బొమ్మల పోతన గారు రాసినటువంటి మొదటి పద్యము. సతతాచారము శూన్యతప్పు హృదయం సత్యంబునం శీలము, అతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్నటి ఆత్మయం ధ్యానము, ద్వితీయం ధర్మము సర్వజీవహితము దూరంపు కాకుండా సంపతికి చేరువని నివాస సుఖము మానాత నారాయణ. పద్యం యొక్క భావం చూసుకున్నట్లయితే నారాయణ సతతాచారము పూర్వం నుంచి ఉన్నటువంటి సనాతన ఆచారము, శూన్యతము ప్రియవచనము మంచి వాకు, కృపయం అంటే జాలి దయ కరుణ, సత్యం గుణం నిజం మాట్లాడే లక్షణము, శీలమునంటే గుణము, అతి శాంతత్వము మిక్కిలి ప్రశాంతంగా ఉండేటటువంటి మనసు, చిత్తశుద్ధి చిత్తము అంటే మనసు, శుద్ధి అంటే పూర్తి నిర్మలమైనటువంటి మనసు, చిత్తశుద్ధి కరమున్న ధ్యానమయం ధ్యానము అంటే పూర్తి నిర్మలమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆత్మయం ధ్యానం భగవంతుడిపై నిలిపేటటువంటి ధ్యానం. ద్వితీయం ధర్మము సర్వజీవహితము, ద్వితీయం ధర్మము సర్వజీవహితము అంటే ప్రతి ఒక్క జీవికి కూడా మంచి చేసేటటువంటి లక్షణము కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ నా నుంచి దూరము కాకుండా, నా నుంచి ఈ మంచి లక్షణాలన్నీ కూడా దూరం కాకుండా సమ్మతికి చేరువ మీ దగ్గరికి చేరేటటువంటి, మీ సమీపంలోకి చేరేటటువంటి, మీ నివాస సుఖము మీ దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణాన్ని, సుఖము మీ సాన్నిధ్యాన్ని ఇవ్వు అని స్వామిని వేడుకుంటూ నారాయణ శతకం నుంచి పోతన గారి పద్యాన్ని రాయడం జరిగింది. శతక సుధలోని ఇంకొక పద్యం చూసినట్లయితే దాశరథి శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న గారు రాయడం జరిగింది. కంచర్ల గోపన్ననే భక్త రామదాస్ గారు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. పద్యం చూసినట్లయితే పెంపున దండివై కలుషబృంద సమాగమం పొందకుండా రక్షింపన దండివై మెయ్యసించు దశేంద్రియ రోగములు నివారింపను తెచ్చువై కృప గురించి పరము దినము కాక సంపద నీవే కది దాశరథి కన్నా పడింది. ఇది దాశరథి శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యము. దాశరథి అంటే దశరథుని కుమారుడైనటువంటి ఓ శ్రీరామ, కరుణా పయోనిధి అంటే దయనే సముద్రంగా కలిగినటువంటి ఓ రామ, పయోనిధి అంటే సముద్రము. ఏమని చెప్తున్నారు ఇక్కడ పద్యంలో? పెంపున దండివై నన్ను పెంచేటప్పుడు తల్లిలాగా, కలుషబృంద సమాగము చెడ్డవారి స్నేహము చేసేటప్పుడు పొందకుండా, సమాగము పొందకుండా, వారితో స్నేహం చేయకుండా, రక్షింపను తండ్రివై నన్ను రక్షించే తండ్రిలాగా, నెయ్యి వసించు, నెయ్యి అంటే శరీరము, వసించు అంటే వ్యాపించేటటువంటి శరీరానికి వహించేటటువంటి దశేంద్రియ రోగములు 10 ఇంద్రియాలకు సంబంధించినటువంటి రోగాలు. దశేంద్రియాలు అంటే 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు అని దశేంద్రియాలు ఉండడం జరుగుతుంది. దశేంద్రియ రోగములు నివారింపను వెచ్చువై నివారించేటటువంటి వెచ్చువై, వెచ్చు అంటే వైద్యుడు, కృప గురించి పరము దినము కాగా నీ యొక్క దయ చూపి నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి, సత్సంపద నీయే గతి దాసరి కన్నా పయోనిధి అని కంచర్ల గోపన్న గారి పద్యము రాయడం జరిగింది. నాకు మంచి సంపద ఇచ్చి ఈ లక్షణాలన్నీ నాలో
వైద్యుడిలాగా నన్ను రక్షించి మంచి సంపదను ఇయ్యని పద్యం యొక్క